నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. న్యాయం ఒక సాధారణ పదం కాదు, మన హక్కు, మన బలం కూడా, అలాగే మన గౌరవం కూడా. కోర్టులో దావా వేసినటువంటి వ్యక్తి మరణిస్తే కనుక కేసు అక్కడితో ముగిసిపోతుందా, లేక అతని వారసులు న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగించగలరా? ఇక 90 రోజుల గడువు అంటే ఏంటి, అమెండ్మెంట్ అంటే నిజంగా ఏంటి, ఇక ప్రొసీజర్ పేరుతో న్యాయం అడ్డుకుపోతుందా? ఇక భూముల విషయానికి వస్తే కనుక తరతరాలుగా మ్యూటేషన్ చేయకపోతే భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైనటువంటి సమస్యలు వస్తాయి? ఇక పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే అమ్మకం ఆగిపోతుందా? రెవెన్యూ అధికారులు ఆలస్యం చేశాక ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? అలాగే ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఆశ్రయించవచ్చా? ఇక నకిలీ రికార్డులకు సంబంధించి కూడా సృష్టిస్తే క్రిమినల్ కేసులు ఎలా నమోదవుతాయి? రైట్, ఈరోజు న్యాయం కోసం కార్యక్రమంలో సంబంధించి కూడా సివిల్ ప్రొసీజర్స్ కోడ్ నుంచి లిమిటేషన్ యాక్ట్ వరకు, ఇక రెవెన్యూ చట్టాల నుండి రాజ్యాంగ హక్కుల వరకు సంబంధించి కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రముఖ న్యాయవాదులు కోటపల్లి అయ్యప్ప గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వారితో మాట్లాడడానికి సంబంధించి మీ అంశాలకు ఏదైనా సంబంధించి సమస్యలు ఉంటే కనుక కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ సమస్యలు నివృత్తి చేసుకోగలిగా కోరుతా ఉన్నాము. రైట్, కోటపల్లి అయ్యప్ప గారు నమస్కారం. నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాగున్నాను సార్, బాగున్నారా? రైట్, చెప్పండి సార్. ఇది మ్యూటేషన్ సంబంధించినటువంటి చాలా మటుకు కూడా ఈ మధ్యకాలంలో ఉన్నాయి. సో కోర్టులో దావా మరణం తర్వాత పరిస్థితి ఏంటి? ఆర్డర్ XXII CPC ప్రకారం కనుక రైట్ టు స్యూ సర్వీస్ అంటే అసలు ప్రాక్టికల్గా ఏ పరీక్ష కోర్టు అప్పచెప్పనుంది, అలాగే అప్లై చేస్తుంది? అసలు భూమి మ్యూటేషన్ తరతరాలుగా పూర్వీకుల యొక్క ఆస్తిని పట్టాదారు పాస్బుక్ల్లో చేర్చలేకపోవటం వల్ల అనేక సమస్యలు ఇప్పుడున్నటువంటి వ్యక్తులు, రైతులు కానీ ఎంతో మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో మనకు వచ్చేటువంటి న్యాయం కోసం ప్రోగ్రాంలో కూడా, సార్ మా తాతలది భూమి ఉంది, మేము దాన్ని ఆన్లైన్ చేయించుకోలేకపోయాము, ఇప్పుడు ప్రొసీజర్ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని అడుగుతున్నారు. అసలు యాజమాన్య వివాదాలు, అలాగే అమ్మకం చేయలేకపోవచ్చు, బ్యాంక్ లోన్ రాకపోవటం, పాస్బుక్ ఆధార్ లింకు సమస్యలు, ప్రభుత్వం నుంచి పరిహారం రాకపోవడం, వారసత్వ హక్కులు తగాదాలు, ఇవన్నీ కూడా ఈ పట్టాదారు పాస్బుక్ని ఆన్లైన్ చేయకపోవడం వల్ల ఏర్పడేటువంటి సమస్యలండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్ యాక్ట్ 1971 సెక్షన్ 4 ప్రకారం ప్రతిదీ మ్యూటేషన్ నమోదు చేయించుకోవాలండి ఖచ్చితంగా. రైట్, ఇంకో ఏంటంటే చెప్పండి. సెక్షన్ 5 ప్రకారం ROR యాక్ట్ అంటారు, రైట్స్ ఆఫ్ రికార్డ్స్. ఎవరైనా పేర్లు తప్పుపడినప్పుడు, వాళ్ళ పొలాలు సర్వే నెంబర్లు తప్పుపడినప్పుడు, వాళ్ళు ఏదైనా సరే సరిహద్దుదారులు 1Bలో కానీ ఎక్కడైనా సరే సరిహద్దుదారులు తప్పుపడినప్పుడు, అలాగే ఎక్స్టెంట్ తప్పుపడినప్పుడు, సర్వే నెంబర్లో ఏదైనా కొన్ని ఎక్స్టెంట్ తగ్గినప్పుడు కానీ పెరిగినప్పుడు కానీ, ఇటువంటి విషయాలన్నిటిలో కూడా ప్రతి ఒక్క రైతుకి కొన్ని హక్కులు ఉన్నాయండి. ఆ రైతు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పట్టాదారు పాస్బుక్ యాక్ట్ 1971 ప్రకారం ROR యాక్ట్ అంటారు దీన్నే. సెక్షన్ 5 ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు మ్యూటేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు. చాలా మంది LT నెంబర్లు ఉంటాయి, పూర్వీకుల యొక్క ఆస్తి. అంటే కొంతమంది ఇన్స్టెంట్ గా చనిపోతూ ఉంటారు, ఎవరికి రాయకుండా, వారసులకి ఎవరికి రాయకుండా తమ పొలాలు చనిపోతూ ఉంటారు. కొంతమంది కోలుదారు రైతులు కూడా వాటికి పత్రాలు పుట్టించేసి వాళ్ళ సొంత స్వాధీనం కింద పండించుకున్నటువంటి దాఖలాలు, తర్వాత వాళ్ళ పిల్లలకి రాసుకున్నటువంటి కాల్స్ కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇటువంటి ఎన్నో సమస్యలు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా పూర్వీకులు ఆస్తుంటే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు MRO కార్యాలయానికి వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి దస్తావేజులు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, అలాగే నకళ్ళు ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీకు ఆ చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్, FMC ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకెళ్లి మీరు వారసులని ఆ ఆధారాలన్నీ పట్టుకుని వెళ్ళి మీరు ఎట్టించాలనుకుంటున్నా ఆ సర్వే నెంబర్లతో సహా. కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? సుబ్బల మండలం సార్, కర్నూలు జిల్లా. మీ పేరు? శ్రీరాములు సార్. శ్రీరాములు గారు చెప్పండి, లాయర్ గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడండి. లేదు సార్, మాది కోర్టు, సివిల్ కోర్టు, పత్తికొండ సివిల్ కోర్టులో ఇంజక్షన్ ఇచ్చారు. ఓకే అండి సార్, చెప్పండి. ఇంజక్షన్ ఇచ్చారు సార్ పత్తికొండ సివిల్ కోర్టు. ఇంజక్షన్ తర్వాత ఏమైందండి? ఇచ్చారు, ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇచ్చేపోతే పోలీసు వాళ్ళు ఇదేంది ఎక్కడ అని పట్టించుకోవడం లేదు, వాళ్ళే పొలం మీద ఉన్నారు సార్. ఇప్పుడు మీ దాంట్లోకి అక్రమంగా ఎవరైనా చొరబడితే ఆ ఇంజెక్షన్ ఆర్డర్ పెట్టుకెళ్ళి పోలీసు వారికి మీరు ఇచ్చారు, కింద SI గారి స్థాయిలో పట్టించుకోకపోతే మీరు SP గారికి అలాగే కలెక్టర్ గారికి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోతే మేము ఇలా కోర్టు నుంచి మాకు ఉన్నటువంటి ఉత్తర్వుల్ని, పోలీసులు ఆదేశాలను కూడా వాళ్ళు పాటించట్లేదని చెప్పి మీరు కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఎవరైతే మీ పొలంలోకి
లేకపోతే మీ స్థలంలోకి ఇంజంక్షన్ ఆర్డర్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ధిక్కరణ చేసి వస్తున్నారు, వారి మీద కోర్టు ధిక్కరణ నేరం కింద వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేలాగా మరి మీరు కోర్టుని ఆశ్రయించవలసినటువంటి అవసరం ఉందండి. అట్లాంటివా సార్? రైట్, తప్పకుండా మీరు మీ లాయర్ గారి ద్వారాగా మీ విషయాలన్నీ చెప్పి వాళ్ళు పొలంలోకి చొరబడినప్పుడు ఫోటోలు వీడియోలు అన్ని కూడా తీసుకుని వెళ్ళి దాన్ని ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65B ప్రకారం దాన్ని సర్టిఫై చేయించి కోర్టులో మీరు దాఖలు చేయాలండి. రైట్ అయ్యప్ప గారు, దావాదారు మరణించిన తర్వాత 90 రోజుల్లో ఎల్ఆర్ఎస్ చేర్చకపోతే అమెండ్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుందా, లేక కోర్టు ఆర్డర్ కంపల్సరీ అవసరం అంటారా? కోర్టు ఆర్డర్ కదండి, ఏదైనా కోర్టు దావా వేసినటువంటి వ్యక్తులు మరణిస్తే వారి యొక్క వారసులు ఖచ్చితంగా లీగల్ రిప్రజెంటేటివ్స్ ఖచ్చితంగా ఆ దావాని కొనసాగించవచ్చు అండి. ఆ దావాని కొనసాగించడానికి ఒక పీరియడ్ అంటూ ఉంది మనకి. సిపిసి సివిల్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 సెక్షన్ 22 రూల్ నెంబర్ 1 ప్రకారం ఖచ్చితంగా, అలాగే సెక్షన్ 22 రూల్ నెంబర్ 3 ప్రకారం ఆర్డర్ 22 రూల్ 3 ప్రకారం ఖచ్చితంగా ఒక లిమిట్ లో 90 రోజుల లోపల ఖచ్చితంగా దావా వేసుకోవాలి. 90 రోజులు కనుక వాళ్ళు వేయకపోతే, ఆ 90 రోజుల్లో వారసులను చేర్చకపోతే వాళ్ళు మళ్ళీ ఆర్టికల్ 120 లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం ఆర్డర్ 22 రూల్ నెంబర్ 9 ఆర్డర్ 22 రూల్ నెంబర్ 9 ప్రకారం వాళ్ళు సిపిసిలో ఉన్నటువంటి 90 రోజుల్లో దరఖాస్తు చేయకపోతే సెట్స్ ఎసైడ్ అబెట్మెంట్ ఆఫ్ పిటిషన్ ద్వారా 121 ద్వారా పిటిషన్ లిమిటేషన్ యాక్ట్ ద్వారా మరొక అదనంగా 60 రోజులు తీసుకుని వేసుకోవచ్చు అండి. ఎందుకంటే అప్పుడు సెట్ ఎసైడ్ అబెట్మెంట్ పిటిషన్ అంటారు దాన్ని అండి. అంటే ఈ కోర్టు ఇచ్చినటువంటి గడువుల కంటే కూడా వేయలేకపోతే వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతారు. అప్పుడు సెట్ సైడ్ పిటిషన్, సెట్ ఎసైడ్ అబెట్మెంట్ పిటిషన్ వేసుకోవాలండి కోర్టులో వారసులు. రైట్, ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. నమస్కారం అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? దేవలబాబు అండి, మల్కాపురం, గుంటూరు జిల్లా. మీ పేరు? తుళ్ళూరు మండలం. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, కరెక్ట్ క్లారిటీగా వినపడుతుంది. మీ పేరు చెప్పండి. ఎన్ దేవలబాబు. చెప్పండి, మీ సమస్య చెప్పండి, లాయర్ గారు సిద్ధంగా ఉన్నారు. మాది మా అమ్మ నాన్న చచ్చిపోయారు. నాటి మా అక్క చెల్లి కలిపి వద్దరు వాళ్ళు రాపించుకొని అమ్ముకుంటున్నారు. నేను 10 ఏళ్ళలో కోర్టుకు వేసాను. ఓకే అండి, తాతవాసి అది. ఓకే ఓకే అండి. మరి మీరు ఎఫ్ఎంసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకుండా, వారి డెత్ సర్టిఫికేట్ లేకుండా తాతల గారి ఆస్తిని వాళ్ళు అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. మీరు పార్టీషన్ సూట్ ఎందుకు వేయలేదు? మీకు కూడా హక్కుదారుల కింద ఆ వాటర్ రావాలని చెప్పి మీరు పార్టీషన్ సూట్ వేశారా? 2017లో వేసాను కోర్టులో. ఏమైందండి? వేసిన సంవత్సరానికి మా నాన్న చచ్చిపోయాడు. ఓకే అండి, ఏమైందండి ఇప్పుడు కేసు ఏమైంది? మీ నాన్నగారు చనిపోతే వారసుల కింద, అదే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మనం చెప్పుకునేదండి, వారసుల కింద మీరు ఖచ్చితంగా ఏదైతే సిపిసి ఆర్డర్ 22 రూల్ 1 అలాగే రూల్ 3 ప్రకారం ఖచ్చితంగా మీరు న్యాయవాదిని సహకరించి వీరు మీ నాన్నగారి యొక్క డెత్ సర్టిఫికేట్ మీ ఎఫ్ఎంసి ప్రకారం ఆ కేసుని మీరు కొనసాగించుకోవచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ అండి సో మచ్ ఫర్ కాలింగ్. ఒకేసారి లాయర్ గారు 90+60 రోజులు కూడా దాటిపోతే కనుక కోర్టు ఇన్హెరెంట్ పవర్స్ సెక్షన్ 151 సిపిసి కింద ఉపయోగించి కేసు పునరుద్ధరించగలదా? కేసు పునరుద్ధరించగలదా అంటే కొన్ని కండిషన్స్ లో మాత్రమే చేసినటువంటి హైకోర్టు జడ్జిమెంట్స్ మనకు ఉన్నాయండి. అటువంటి అంటే ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క రకంగా అంటే కారణాలు చూపించాలి, సహేతుకమైనటువంటి కారణాలు. ఏ కారణం చేత ఒకవేళ వాళ్ళ వారసులు అని చెప్పి వాళ్ళ నాన్నగారు డెత్ సర్టిఫికేట్ రాకపోవటం, ఎఫ్ఎంసి రాకపోవటం, ఇటువంటి ఏదైనా ఎక్కడ జరిగింది లోపం అనేది కోర్టుకి సవివరంగా వివరించి ఉన్నత న్యాయస్థానం పర్మిషన్ తీసుకుని చేసినటువంటి 2-3 కేసులు అయితే జడ్జిమెంట్స్ అయితే మనకు ఉన్నాయండి. అదే అన్ని కేసుల్లోనూ సాధ్యపడదు. వాళ్ళకి ఏదైనా ఒక వ్యక్తి కోమాలో ఉన్నాడండి, ఆ కేసు అయినప్పుడు దాదాపుగా 7 నెలలు కోమాలో ఉండి తర్వాత తన టైం అయిపోయిన తర్వాత కోర్టుని ఆశ్రయించిన తర్వాత కింద న్యాయస్థానం ఒప్పుకోకపోతే తన దగ్గర ఉన్నటువంటి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెళ్ళి హైకోర్టు ఇలాగ ఈ కారణం చేత నేను వేయలేకపోయాను, నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్తే ఆయన యొక్క హ్యూమన్ గ్రౌండ్స్ లో హెల్త్ కండిషన్స్ ని బేస్ చేసుకుని ఇవ్వటం కూడా జరిగిందండి ఒక కేసులో. అలా అన్ని కేసుల్లోనూ కాదు. రైట్, ఓకే అండి. ఇప్పటికైతే రవికుమార్ అనే కాలర్ రెడీగా ఉన్నారు. రవికుమార్ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నా పేరు రవికుమార్ అండి, ఖమ్మం జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అండి. చెప్పండి.
సార్ ఇది మా నాన్నగారికి భూభారతిలో ఆల్రెడీ మన కాస్ట్లో ఉన్నారు సార్, అందులో ఆల్రెడీ పట్టాలో ఉన్నాడు. సో దాన్ని మా నాన్నగారి తరపు నుంచి నాకు ట్రాన్స్ఫర్ కావాలంటే మ్యూటేషన్ లో ఇబ్బంది అవుతుందండి, 170 యాక్ట్ అని చెప్పేసి అలా పెడుతున్నారు. ఓకే అండి. సో దీన్ని మీ నాన్నగారి తర్వాత మీకు ఆస్తి రావాలనుకున్నప్పుడు పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ అలాగే ఇవన్నీ మీరు ఎంఆర్ఓ గారికి సమర్పించారండి? ఎఫ్ఎంసి ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేశాను సార్. ఎంఆర్ఓ గారు అంటున్నారు మనకి మీరు ఓన్లీ స్లాట్ బుక్ చేసినప్పుడు కావాలండి, స్లాట్ లో మీకు ధరణిలో కనిపించట్లేదు, భూభారతిలో కనిపించట్లేదు అంటున్నారు. భూభారణిలో కనిపించకపోతే మీరు ఇమీడియట్ గా మ్యూటేషన్ చేయించుకోవాలంటే మీకు అసలు ఆన్లైన్ లోనే లేదు మీ పొలం. మీరు మీ పొలానికి సంబంధించిన మీ పొలం ఆన్లైన్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఆన్లైన్ లో ఉన్నాయి సార్. అక్కడ మా దగ్గర ఓన్లీ నాన్నగారు విల్లింగ్ ఉన్నారు నాకు ట్రాన్స్ఫర్ చేయడానికి. కానీ అక్కడ ఆన్లైన్ లో మనం ఏదైతే అప్లై చేయడానికి పోతుంటే మనము భూభారతిలో చేయడానికి, అక్కడ మనకు భూభారతిలో ఏమవుతుంది మా క్యాస్ట్ అనేది చూపించట్లేదు సార్. అదే నేను చెప్పి మీరు సర్వేకి పెట్టండి. సర్వేకి పెట్టి మీ 4 వైపులు ఉన్నటువంటి సరిహద్దారులు, మీ యొక్క ల్యాండ్ యొక్క సర్వే నెంబరు ఇవన్నీ కూడా మండల సర్వే రిపోర్టు రాయించుకోండి. మీ పలానా చోట మీ భూమి ఉంది, ఇంత ఎక్స్టెంట్ ఉంది, పలానా సర్వే నెంబర్లు పలానా సరిహద్దుదారుల మధ్య మీ భూమి ఉంది అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ రాసుకోండి. ఆ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకుని, మండల సర్వే రిపోర్ట్ బేస్ చేసుకుని మీరు ఎంఆర్ఓ గారికి దాన్ని ఆన్లైన్ చేయమని చెప్పి మీరు అడగండి. ఆన్లైన్ మీ నాన్నగారి పేరుని చేసిన తర్వాత అప్పుడు మ్యూటేషన్ మీకు మీ నాన్నగారి నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ మీ భూమి అనేది ఆన్లైన్ చేయాలంటే సర్వే చేసి సర్వే రిపోర్ట్ ద్వారా మాత్రమే చేయించుకోగలరండి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఎన్కంబెన్స్ సర్టిఫికేట్, నకలు, సర్టిఫికేట్ కాపీస్ అన్ని కూడా తీసుకుని వెళ్ళి మండల ఆఫీసులో పలానా భూమిని ఆ సర్వే నెంబర్ తోటి మీరు సర్వే పెట్టమని అడగండి. సర్వే రిపోర్ట్ ఇస్తారు, మీ భూమి ఎంత ఉంది, ఏ సరిహద్దులు అని. ఆ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకుని మీరు ఆన్లైన్ చేయించుకోవచ్చు అండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్ అండి. ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తారు? కోతూరు మండలం నాగవరం అండి. మీ పేరు? ఎర్రంచెట్టి విజయకృష్ణ. విజయకృష్ణ గారు, లాయర్ గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం అండి లాయర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. మా తాతయ్య అండి, వాళ్ళకి 2 ఆడపిల్లలు అయితే ఇష్టం. మా తాతయ్య అదే మా నాన్న వాళ్ళ తాతగారికి ఇచ్చారు 30 ఎకరాలు ఆయన ఆస్తి. ఆయన వాటా వాళ్ళ 6 నెలలు 180 ఎకరాలు 30 ఎకరాలు వచ్చిందండి. అప్పటి వాళ్ళ అమ్మాయిని మన అమ్మాయి వాళ్ళు చేసుకుంటా ఉన్నాం. ఇంకా రిజిస్టర్ అప్పటి రిజిస్టర్ చేసుకోవాలని ఈ పొలం నీకే పొలం అనుకుంటా వచ్చాము. వస్తే ఏం జరిగిందంటే ఒక 2 ఎకరాలు దొంగ పేస పుస్తకాలు గురించి మాదేని వాళ్ళు కోర్టులో పడేశారండి. కోర్టులో పడేస్తే తర్వాత మనం సర్వేర్ గారు తీసుకొచ్చి సర్వేర్ చేత కొలిపిస్తే ఎర్రంచెట్టి కమలమ్మ అని మమ్మ పేరు ఉంది ఆన్లైన్ లో, అది మమ్మ పేరు రిజిస్టర్ చేసి ఈ మమ్మ నాకు రిజిస్టర్ చేసి ఈ పాస్ పుస్తకాలు వచ్చినాయి. కోర్టులో వేసాం. కోర్టులో వేస్తే కొన్నాళ్ళు దాకా మీకు ఎట్లా వచ్చింది అసలు మీకు మేము పిల్లనే వేయలేదు, మా తాతయ్య వాళ్ళు పిల్లనే వేయలేదు అన్నారు. తర్వాత దేవుడి దయ వల్ల చిన్న ఆయన ముందు చనిపోతే 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశాడు. అలానే ఎర్రంచెట్టి రామయ్య కొడుకు అబ్బాయికి, ఆవల వెంకయ్య కొడుకు వెళ్ళమన్నా 2 ఎకరాలు. ఇదిగోంటే లాయర్ గారు ఉందిగా అంటే లాయర్ కుంభక్కయ్యి 2016 నుంచి ఇప్పుడు కూడా వైనం కానివ్వకుండా కోర్టు చుట్టూ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారండి. మీరు లాయర్ గారిని మీరు మార్చుకోవాలండి. మీరు లాయర్ గారి ఫీజు ఎంతైతే ఆయన ఫీజు చెల్లించి వకాలత్ తీసుకుని వేరే లాయర్ గారిని మీరు పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీరు వాళ్ళకి భూమి ఎవరికి రిజిస్ట్రేషన్ అయింది, ఎలా వచ్చింది, ఆన్లైన్ లో పట్టాదారు పాస్బుక్లు ఎవరు ఇచ్చారని సమాచార హక్కు చట్టం ద్వారా ఆ డేటా అంతా తీసుకుని మీరు ఎవిడెన్స్ కింద మీరు కోర్టులో ఎవిడెన్స్ కింద దాఖలు చేయండి. అది దావా విచారణకు వచ్చినప్పుడు మీరు ఆ రకంగా చేసుకోవాలండి. ఎందుకంటే మీరు ఆర్టీ యాక్ట్ వేసుకుని ఆ భూమి అవతల వ్యక్తులకి ఎలాగ ఆన్లైన్ మ్యూటేషన్ చేశారు, ఏ పత్రాలు ద్వారాగా మీరు చేశారని చెప్పి మొత్తం సమాచార హక్కు చట్టం ద్వారా వేయండి. అలాగే ఏ ఎంఆర్ఓ టైంలో కనుక వాళ్ళకి ఆన్లైన్ అయ్యింది అది తెలుసుకున్న తర్వాత ఆ ఎంఆర్ఓ గారి మీద కూడా మీరు పార్టీ కింద చేర్చి ఆ ఎంఆర్ఓ మిమ్మల్ని ఎలాగా మోసం చేశారని చెప్పి మీరు వేయండి. అలాగే ఈ దొంగ పాస్బుక్లు ఇట్లా పుట్టించిన వారికి రికార్డ్ ఆఫ్ ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం అది కూడా క్రైమేనండి. మీరు ఇమీడియట్ గా ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఏ రకంగా మీ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకుంటూ ఎలా దొంగ దస్తావేజులు పుట్టించారండి. 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 82 ప్రకారం కూడా అది క్రైమేనండి. అలా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మీరు తప్పనిసరిగా మీరు ఎంఆర్ఓ గారి ఆఫీసులోను అలాగే ఒక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఇవ్వండి. పోలీసులు కట్టకపోతే మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా మీరు కేసును రిజిస్టర్ చేయించుకోవచ్చు అండి.
రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? శ్రీనివాసరావు అండి, శ్రీనివాసరావు గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుంచి అండి. రైట్, లాయర్ గారు సిద్ధంగా ఉన్నారు. మీ సమస్య అంటే చెప్పండి. లారీ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. లారీ గారు నమస్కారం అండి, ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం సార్, చెప్పండి. ఇప్పుడు మా అన్నయ్య గారికి కొద్దిగా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి ఇదేయారండి ఉమ్, హాస్పిటల్లో. ఉమ్, మా అన్నయ్య గారికి చెప్పండి. మా అన్నయ్య గారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించామండి. 15 రోజులు ఉన్న తర్వాత ఆయన కాలం చేశారండి. ఉమ్, అప్పుడు మేము 20 లక్షల రూపాయల దాకా మేము ఖర్చు పెట్టామండి. ఉమ్, 20 లక్షలు ఖర్చు పెట్టింది. మా వదిలి గారు ఈ డబ్బులు ఏమి ఇవ్వకోకుండా 2 ఎకరాల పొలం ఉంటే ఆ పొలాన్ని 1B మార్చేసుకుని వెళ్ళిపోయారండి. ఉమ్, వెళ్ళిపోయి ఈ పొలం మీద 1B మార్చుకుని వెళ్ళిపోతే మేమేం చేసామంటే అప్పు తీసుకున్న వాళ్ళు కోర్టులో వేశారు. ఉమ్, కోర్టులో వేస్తే ఆవిడ కూడా మళ్ళీ కోర్టులో వేసి మేము ఇవ్వట్లేదు. ఆవిడ నోట్ల మీద సంతకాలు పెట్టిన కాగితాలు ఉన్నాయండి. ఉమ్. మరి మీరు నోట్ల మీద సంఘం పెట్టినప్పుడు మీరు సివిల్ సూట్ ఎందుకు వేయలేదు? దావా వేసుకోవాలి కదండి ప్రో నోట్ మీద. సంవత్సరం 6 మాసాలు అయిందండి. ఇప్పుడు సంవత్సరం 6 మాసాలైంది. మనకి కోర్టు ఇచ్చినటువంటి కాల వ్యవధి ప్రకారం ఎవరైనా సరే ప్రో నోట్ రాసినటువంటి విత్ ఇన్ 3 సంవత్సరాల్లో వాళ్ళకి నోటీస్ ఇచ్చి దావా చేసుకోవాలండి. మీరు వెంటనే మీరు సంవత్సరాలు అయింది కాబట్టి ఆ నోటుని మీరు సాక్షులు ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో ఆ సాక్షుల ద్వారాగా మీరు ఒక నోటీస్ ఇవ్వండి లాయర్ గారి ద్వారాగా. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ కి వాళ్ళు సమాధానం చెప్పకపోతే మీరు కోర్టులో వడ్డీ అసలు కలిపి మీరు జమ చేసి మీకు కోర్టు ఫీజు కూడా కొంచెం కట్టవలసి ఉంటుంది ప్రో నోట్ దాంట్లో. మీరు కోర్టులో దావా వేయండి. దావా వేస్తే మీరు దావా గెలిచినట్టయితే ఈపీ వేసుకోవచ్చు, వాళ్ళ పొలాన్ని అటాచ్ చేయమని అటాచ్మెంట్ అడగొచ్చు. ఆ రకంగా మీరు లేదంటే కోర్టు ద్వారాగా అరెస్ట్ వారెంట్ మహిళలకు అయితే ఇవ్వరు కాబట్టి వాళ్ళ పొలాలని జప్తు చేయడానికి మీరు కోర్టు ద్వారాగా ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకుని మీరు దావా గెలిచిన తర్వాత మీరు దాన్ని ఆ పొలాన్ని మీరు కోర్టు ద్వారాగా వేలం పాటు వేయించి మీరు బాకీని రాబట్టుకోవచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. లాయర్ గారు, పరువు నష్టం కేసు వేసినటువంటి మధ్యలో మరణిస్తే కనుక ఇక డ్యామేజెస్ క్లెయిమ్స్ పూర్తిగా చెల్లుబాటు కాదా, లేక వారసులు కొనసాగించగలరా? ఇప్పుడు మనకి వారసులు అనేవి అందరూ కొనసాగించలేరండి, అన్ని కేసుల్లో కాదు. పరువు నష్టం కానీ విడాకుల కేసు కానీ ఒక భార్య కనుక లేకపోతే భర్త కనుక విడాకుల కేసులో ఉన్నప్పుడు ఆ విడాకుల కేసుని వాళ్ళ వారసులు కొనసాగించలేరు. అలాగే పరువు నష్టం అనేది వేసిన వ్యక్తులు కనుక చనిపోతే వాళ్ళ వారసులు కొనసాగించలేరు. అలాగే వ్యక్తిగతంగా ఉండేటువంటి కొన్ని ఎగ్జామ్షన్స్ లో వేసినటువంటి కోర్టు యొక్క ఏదైనా వ్యక్తిగతంగా ఎవరైనా వేసినటువంటి దావాల్లో కూడా వారసులు కొనసాగించలేరండి. వారసులు ఎప్పుడు కొనసాగించగలరంటే ఎవరైనా ఇప్పుడు బాకీదారులు ఒక తండ్రికి బాకీ ఇవ్వాల్సిన వ్యక్తులు ఉన్నారండి. ఆ తండ్రి చనిపోయారు పిటిషన్ వేసిన తర్వాత, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ఆ దావాని కొనసాగించి వారు వారసులుగా లీగల్ రిలేటివ్స్ కింద వాళ్ళు వారసుల కింద వాళ్ళకి ఉన్నటువంటి ఎఫ్ఎంసి డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసుకుని వాళ్ళ వారసుల కింద విత్ ఇన్ 90 రోజుల్లో వేసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నాం 90 రోజుల్లో వేయకపోతే దాని కాల పరిమితి సెక్షన్ ఎవిడెన్స్ యాక్ట్ 121 ప్రకారం 60 రోజుల తర్వాత అంటే 90 రోజులు అయిపోయిన తర్వాత దాన్ని ఎక్స్పర్ట్ కింద సర్టిఫైడ్ పిటిషన్ కింద వేసుకుని 121 ప్రకారం 60 రోజుల్లో వేసుకోవాలి. రైట్, లాయర్ గారు, సుప్రీంకోర్టు పలుమారు చెప్పినట్టుగా మ్యూటేషన్ టైటిల్ ప్రూఫ్ కాదు అది. అయితే ప్రజలకి ఎందుకు మ్యూటేషన్ కోసం కోర్టుల వరకు వెళ్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు మ్యూటేషన్ అనేది అంటే పలానా వ్యక్తి అమ్ముకోవాలండి భూమిని, అంటే అది వారసత్వంగా వచ్చినటువంటి భూములు ఉన్నాయి ఎవరి పేరు మీద అంటే ఇప్పుడు మనకి యాక్చువల్ గా రిజిస్ట్రేషన్ లో ఏం జరుగుతుంది, రెవెన్యూ రికార్డులో ఆన్లైన్ ఉంటే మాత్రమే మనం ఖచ్చితంగా పొలాన్ని అమ్ముకోగలరండి. రెవెన్యూ రికార్డులో ఆన్లైన్ లో లేకపోతే వాళ్ళు అమ్ముకోలేరు. కాబట్టి మ్యూటేషన్ ఖచ్చితంగా ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, వంశపారిపర్యంగా వచ్చింది లేకపోతే క్రయ విక్రయాల ద్వారా వచ్చింది, ఈ ఖచ్చితంగా రాస్తారండి పట్టాదారు పాస్బుక్ లో. అది ఎలా వచ్చింది, అనువంశికమని ఏ రకంగా వాళ్ళకి భూమి సంక్రమించిందో కూడా రాస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు పార్టీషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అన్నదమ్ములు వాటాలు పంచుకున్నారు, వాటికి కూడా మ్యూటేషన్ అవసరం. ఇలా మ్యూటేషన్ ఉంటేనే వాళ్ళు ఆన్లైన్ లో మ్యూటేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలు, ప్రభుత్వం నుంచి ఏదైనా ఇప్పుడు లోన్లు ఉన్నాయండి, క్రాప్ లోన్లు ఉన్నాయి కోఆపరేటివ్ సొసైటీల ద్వారా, ఏవి పొందాలన్నా సరే ఈ భూమి అనేది ఆన్లైన్ అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి ఆన్లైన్ చేయించుకోవాలండి. అదేమి మనం కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు అనేది దస్తావేజులు మాత్రమే పరిగణిస్తుంది. ఎవడో ఒకళ్ళు నా భూమి అంటే వేరే వ్యక్తి ఆన్లైన్ ఎక్కించుకున్నారండి కోర్టు వాళ్ళ కింద అయిపోద్దంటే అదే చెప్పిందండి సుప్రీంకోర్టు. ఎవరైనా సరే
ఆన్లైన్ లో ఉన్నంత మాత్రం ఆ భూమి యజమాని అయిపోడండి. దానికి హక్కుదారులు ఎవరు అని దానికి సంబంధించినటువంటి పత్రాలు, దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలని కూడా కోర్టు పరిశీలిస్తుందండి. కేవలం ఎంఆర్ఓలకు లంచాలు ఇచ్చేసి ఆన్లైన్ లో చేయించుకున్నంత అయ్యప్ప గారు, అది ఆ అయ్యప్ప గారు, వ్యక్తి యొక్క అయ్యప్ప గారు, సొంతం అయిపోదండి. అయ్యప్ప గారు, నాది ఒక పర్సనల్ క్వశ్చన్ అండి. విషయం ఏంటంటే, ఒక మనిషి మిస్సింగ్ అయ్యారు. సో మిస్సింగ్ అయిన వ్యక్తి పైన ఈ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి ఇల్లు కానివ్వండి, లేకపోతే పొలం కానివ్వండి, లేకపోతే మరో ఇల్లు కానివ్వండి, సంబంధించినటువంటి పేపర్లు ఆయన పైన ఉన్నాయి. దీని తర్వాత కోర్టులో కేసు వేస్తే కనుక ఈ యొక్క మిస్ అయిన పర్సన్కి ఆ అబ్బాయి అడాప్టెడ్ సన్. సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి కూడా ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి? కోర్టు ద్వారా వెళ్తే బాగుంటుందా, లేకపోతే డైరెక్ట్గా తహసీల్దార్ కానీ రెవెన్యూ సంబంధించిన అధికారుల ద్వారా వెళ్తే వెసులుబాటు కలుగుతుందా? ఇప్పుడు దత్తత స్వీకారం ద్వారా అతను వారసుడిగా ప్రకటించుకున్నప్పుడు ఆ దత్తత స్వీకారంలో నాకు మరెవరు వారసులు లేరు, నా యావదాస్తి కూడా నేను దత్తత తీసుకున్నటువంటి అంటే కేవలం పేపర్స్ మాత్రమే ఉన్నాయి. దాని సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ప్రకారంగా అయితే అప్పట్లో చూసుకున్నట్టయితే 1990s ఈ రిజిస్ట్రేషన్ ప్రకారంగా అయితే లేదు. సో ఓన్లీ ఓన్లీ పేపర్స్ పరంగానే ఉన్నాయి. సో ఆ వ్యక్తి ఇప్పుడు మిస్సింగ్ లో ఉన్నాడు. సో ఆ మిస్సింగ్ ఉన్న వ్యక్తి సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి తనకి సంబంధించిన హక్కు రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే రెవెన్యూ ప్రకారం వెళ్ళొచ్చా, లేకుంటే కోర్టు ద్వారా? రెవెన్యూలో కూడా వెళ్ళొచ్చు అండి. ఎందుకంటే అతను మిస్ అయినటువంటి పోలీస్ కంప్లైంట్ ఉంటుంది, అతనికి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి. మరి ఈ అబ్బాయి తండ్రి అని చెప్పడానికి, అంటే అడాప్షన్ చేసుకున్నా సరే అతనే తండ్రి కాబట్టి ఆ తండ్రి అని చెప్పడానికి అతను చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ లో ఫాదర్ ఆఫ్ పలానా వ్యక్తి సన్ అని చెప్పి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇంకా మిగతా లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయండి మనకి, ఆధార్ కానీ పాన్ కానీ ఇంకా చాలా ఉంటాయి. వీటిలన్నిటి ద్వారా అతని తండ్రిని నిరూపించుకోవడానికి, అతనే వారసుడని చెప్పుకోవడానికి మీరు దత్తత స్వీకారం సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లేనప్పుడు ఇది కోర్టు ద్వారాగా వెళ్తేనే ఇది మనకి బాగుంటుందండి. ఎందుకంటే ఒకవేళ అతనికి వ్యవసాయ భూములు ఉన్నాయనుకోండి, వ్యవసాయ భూములు ఉంటే అతనికి సంబంధించినటువంటి మదర్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు మిస్ అయిన వ్యక్తి తర్వాత వాళ్ళ భార్య కూడా ఉంటుంది కదా, ఆ భార్య ద్వారాగా ఇతను నా భర్త మిస్ అయ్యాడు, నాకు ఉన్నటువంటి ఏకైక వారసుడు ఇతనే అని చెప్పి ఆ తల్లి కూడా చెప్పాలి. అడాప్షన్ తల్లి కూడా, ఆ తల్లి కూడా అది గవర్నమెంట్ కి మా హస్బెండ్ పేరున ఉన్నటువంటి ఆస్తులు పలానా వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి, మ్యూటేషన్ చేయమని చెప్పి ఆన్లైన్ లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఎవరికి కూడా ఆన్లైన్ లో అధికారులు ఎవరు చేయలేని పక్షంలో అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళవచ్చు. రైట్. రిజిస్ట్రేషన్ జరిగితే సంబంధించి కూడా మ్యూటేషన్ లేకుండా రిజిస్ట్రేషన్ జరిగితే కనుక ఆ సేల్ డీడ్ చెల్లుబాటు అవుతుందా? మ్యూటేషన్ లేకుండా రిజిస్ట్రేషన్ అవ్వదండి. అదే మనకి మ్యూటేషన్ లేకపోతే 20-30 సంవత్సరాలు కూడా మ్యూటేషన్ జరగకపోతే అడ్వైజ్ పొజిషన్ క్లైమ్ బలపడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఆధార్ అనుసంధానం కూడా చేశారండి. ఖచ్చితంగా ఆధార్ ఓటీపీ వస్తుంది. 2Gలో డాక్యుమెంట్ ని ఇన్స్టాల్ చేయాలి, డాక్యుమెంట్ చేసి స్లాట్ బుక్ చేయాలి, ఆన్లైన్ లో ఓటీపీలు రావాలి. అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తి కూడా ఈ ఖచ్చితంగా ఓల్డ్ డాక్యుమెంట్ వెరిఫై చేయాలి. కొన్ని సర్టెన్ రూల్స్ ఎటువంటి ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి కాబట్టి చేశారు. అలాగే స్థలాలు ఉన్నాయండి. నేను రెవెన్యూ పొలాలు కాదు, స్థలాలు ఉన్నాయి. స్థలాలు అనేవి ఆన్లైన్ లో వ్యక్తుల పేర్లు చూపించలేకపోవచ్చు, ఎందుకంటే పూర్వార్జితం నుంచి వచ్చింది. ఇటువంటి ఒకరికి పూర్వార్జితం అని అమ్మేసి మళ్ళీ నాకు పూర్వార్జితం అని చెప్పి మళ్ళీ రెండోసారి వాళ్ళ పిల్లలకి నా పూర్వార్జితం సంక్రమించిన రెండోసారి రాసినటువంటి డాక్యుమెంట్లు అనేకం ఉన్నాయండి నేను చూసినటువంటి. అటువంటి దస్తావేజులు కనుక ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మనకి ఉన్నాయండి ఫోర్జరీ అండ్ సెక్షన్స్ 420 ఉంది, చీటింగ్ అండి. అలాగే ఫోర్జరీ కింద అఫెన్స్ కింద సెక్షన్ 468 ఐపీసీ ప్రకారం వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయొచ్చు. అది నాన్ బెయిలబుల్ కేసుల కింద కూడా నమోదు చేయమన్నది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఒక చట్టం అయితే ఒక బలంగా తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు ఆ దస్తావేజీని క్యాన్సిల్ చేసే అధికారం ఫస్ట్ క్లాస్ సివిల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి మాత్రమే ఉంది. లేదంటే డాక్యుమెంట్ వాల్యూ బట్టి సబ్ కోర్టు, సెషన్ కోర్టు ఇలాగా కోర్టుల పరిధులు మారుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎవరైతే తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఆ దస్తావేజీ కనుక ఆధారాలతోటి జిల్లా కలెక్టర్ గారిని సంప్రదిస్తే జిల్లా కలెక్టర్ కి సుప్రీం పవర్స్ ఇచ్చారండి. ఆ డాక్యుమెంట్ ని రద్దు చేసేటువంటి అధికారం కూడా ఉంది అని చెప్పి ఆ చట్టం అనేది కొంచెం కొన్ని రోజుల్లో అమల్లోకి వస్తుందని చెప్పి చాలా మంది బలంగా నమ్ముతున్నారు. ఆ చట్టం కనుక అమల్లోకి వస్తే ఇట్లా అన్యాయంగా ఎవరి భూములైనా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఇంకొక చట్టం కూడా వచ్చింది 1908లో ఒక కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షిస్తూ డాక్యుమెంట్ రైటర్లు కూడా
అందులో భాగస్వామి ఎవరైనా సరే డాక్యుమెంట్ రైటర్లే సర్వే నెంబర్లు మార్చి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఎక్స్టెంట్ తక్కువ ఉన్న దాన్ని ఎక్కువ చూపించి చేసి పక్కన వాళ్ళది కలుపుకుని చేసి ఇటువంటి చేసినప్పుడు దాని పూర్తి బాధ్యత కూడా డాక్యుమెంట్ రైటర్ వహించాలి అని చెప్పి అతను కూడా బాధ్యత ఉంటుంది, అతను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయొచ్చు అని చెప్పి కొన్ని జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఇటీవల కాలంలో దాన్ని కూడా 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ లో దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా మీ భూములు కనుక తప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరైనా చేస్తుంటే ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ వారు చట్టపరంగా వాళ్ళ చర్యలు తీసుకోకపోతే ఎస్పీ గారికి వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేసి ఆ రిజిస్టర్ పోస్ట్ చేసినటువంటి అక్నాలజ్మెంట్ ఆ కాపీలు అన్నిటితోటి మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీరు కేసు వేయగలిగితే ఖచ్చితంగా అది ప్రైవేట్ కేసు కింద నమోదవుతుంది. ఆ ప్రైవేట్ కేసు పూర్వపరాలు విచారించి కేసు నమోదు చేయడం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి న్యాయం కోసం కార్యక్రమంలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో Thank you so much మచ్ అండి. రైట్, ఇది ఇవాళ న్యాయం కోసం కార్యక్రమం మరో అంశంతో పలికెళ్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.